హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు నేను ఒక స్పెషల్ దోశ వెరైటీ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఉడిపి స్టైల్ స్పాంజ్ దోశలు. ఎప్పుడూ చేసే మామూలు దోశలు కాకుండా ఇలా స్పెషల్గా చేసుకొని చూడండి, చాలా బాగుంటాయి. చాలా ఈజీగాను చేసుకోవచ్చు. వీటి కోసం ఒక గిన్నెడు బియ్యం తీసుకున్నాను, అంటే 3 గ్లాసులు ఉంటుందండి. నేను కొలత ప్రకారం చెప్తున్నాను. ఒక గిన్నె, ఏ గిన్నె తీసుకున్నా ఒక గిన్నె తీసుకోండి. ఒక గిన్నె బియ్యము, అవి బాగా కడిగేయాలి. నేను కొంచెం లావు బియ్యం తీసుకున్నాను. ఎవరికైనా రేషన్ బియ్యం అవైలబుల్గా ఉంటే వాటితో చేస్తే ఇంకా బాగా వస్తాయి. దొడ్డు బియ్యము, ఇలా దోశ బియ్యం అని కూడా అమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత ఏ గిన్నెకు మనం బియ్యం తీసుకున్నామో అదే గిన్నెకు అటుకులు కొలుచుకోవాలి. సగం అటుకులు తీసుకోవాలి. వాటిని కడిగేసి బియ్యంలో కలిపేసేయాలి. ఆ తర్వాత 1 స్పూను మెంతులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కమ్మటి చిలికిన మజ్జిగను ఇందులో వేసి కలుపుకోవాలి. నేను ఒక 1/2 లీటర్ పెరుగుని కొనేసి, ఫ్రెష్ పెరుగు చిలికేసి బాగా చిక్కటి మజ్జిగ ఇందులో వేసి కలుపుతూ ఉన్నాను. ఏ పెరుగైనా పర్వాలేదు, కానీ పుల్లటి పెరుగు పనికిరాదు, కమ్మటి పెరుగు కావాలి. ఇందులో వేసి కలిపినప్పుడు మనకు ఆ బియ్యము ఇవన్నీ మునిగిన తర్వాత పైన తేలుతూ మనకు మజ్జిగ కనిపించాలి. కొంచెం వాటర్ యాడ్ చేయండి, అంతే. ఒక గరిటెడు వాటర్ యాడ్ చేశాను. మూత పెట్టేసి ఒక రాత్రి పులియబెట్టాలి. బాగా పులుస్తుంది. పులిసిన తర్వాత మనము మిక్సీకి వేసుకోవాలి. మామూలు రెగ్యులర్గా దోశ పిండికి ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. కమ్మటి వాసన అయితే వస్తుంది. ఇంకా ఎండలు ముదరలేదు కదా, బాగా పులుపు వాసన అయితే రావట్లేదు. వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. 8 గంటలు కరెక్ట్గా నానితే చాలండి. నేను మార్నింగ్ మిక్సీకి వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. నీళ్లు కానీ మళ్ళీ మజ్జిగ కానీ కలపొద్దండి, అవసరమైతేనే కలుపుకోవాలి. మామూలుగా అయితే మనము దోశ పిండికి మినప్పప్పు వాడతాం కదా, ఈ దోశలకి మినప్పప్పు వాడమండి. వీటిని మజ్జిగ దోశలు అని కూడా పిలుస్తారు. మనము ఇప్పుడు ఉప్పు వేయలేదు, ఆఖరణ ఉప్పు వేసుకోవచ్చు. లేకపోతే అంత రుబ్బిన తర్వాత కూడా మనము ఉప్పును యాడ్ చేసుకోవచ్చు. క్వాంటిటీని బట్టి మనము ఉప్పును వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత మరి మనము పులియబెట్టాల్సిన అవసరం లేదు. వెరైటీ ఏమంటే, మామూలుగా మనము మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ వేసి పులియబెడతాం కదా, దీనికి మొదట నానబెట్టేసి ఆ తర్వాత మనము మిక్సీకి వేసి వెంటనే దోశలు వేసుకోవచ్చు. ఇది 1 or 2 days ఉన్నా కూడా ఏమీ కాదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వారం రోజులు కూడా వాడుకోవచ్చు. రెగ్యులర్ దోశ పిండి లాగానే ఉంటుంది. కొంచెం వెరైటీగా చిన్న ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇందులోకి మంచి టేస్ట్ రావడానికి చిన్న స్పూన్తో 3 స్పూన్లు బెల్లం పొడి వేశాను. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ ఇలా మనం కలుపుకుంటే భలే రుచిగా ఉంటాయి దోశలు. అలాగని తీయగాను ఉండవు. అంటే 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి మనము యాడ్ చేసుకోవచ్చు. మనకు కరెక్ట్గా వేసుకోవడానికి దోశపిండి రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ఒక చట్నీ తయారు చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను 3 ఉల్లిపాయలు, 3 టమాటోలు తీసుకొని పల్లీ చట్నీ చేస్తున్నాను. ఈ దూది దోశలకి రెగ్యులర్గా చేసే కొబ్బరి చట్నీ కాకుండా ఏదైనా బాగా కొంచెం కారకారంగా ఉండే మసాలా చట్నీ లాంటివి చాలా బాగుంటాయి. ఈరోజు నేను ఉల్లిపాయలు పల్లీ చట్నీ చూపిస్తాను. కాస్త బాణలి పెట్టేసి, స్టవ్ వెలిగించేసి బాణలి పెట్టేసి కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. నేను 3 ఉల్లిపాయలు, 3 టమాటోలు తీసుకున్నాను. వాటిని కూడా ఒకేసారి వేసేసి బాగా దోరగా వేయించాలి. కాస్త మూత పెట్టేసి మగ్గించుకోవాలి. భలే టేస్టీగా ఉంటుంది. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా కలుపుకొని తినడానికి బాగుంటుంది. నేను దోశలకి ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువతో మరింత రుచి వస్తుంది.
ఆ తర్వాత పసుపు వేసుకుని ఒక చిన్న కప్పు తరిగిన కొత్తిమీరని వేసేసి కలుపుకోవాలి. అంతే, మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, కాస్త మెత్తబడితే చాలు. ఆ తర్వాత తగినంత ఉప్పును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పక్కన పెట్టాలి. వేడి తగ్గిన తర్వాతనే ఎప్పుడైనా మనము మిక్సీకి వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీకి వేస్తే మిక్సీలు పాడైపోతాయి. బాగా ఆరిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. బాష్ మిక్సీలో ఏ చట్నీస్ అయినా కూడా చాలా సూపర్గా వస్తాయి. దోస పిండి కూడా గ్రైండర్ లాగా మనము వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎర్ర కారం చట్నీ అనుకోండి, అలా రెడ్ చట్నీ తయారైపోయింది. చాలా ఈజీగా టేస్టీగా ఉండే అద్దిరిపోయే చట్నీ తయారైపోయింది ఈ దోశకి కాంబినేషన్తో. ఇప్పుడు దోశలు వేసుకోవాలి. ఆల్రెడీ పెన్నం వేడి పెట్టాను, కొంచెం నూనె వేసేసి కాస్త అలా అలా రుద్దేసి నేను ఒక చిన్న ఇలాంటిది స్టిక్ లాంటిది పెట్టుకున్నాను, బట్టతో ఉండేది. నూలు పోగులు ఉంటాయి. అయితే మనం బాగా గరిటెతో రుద్దకూడదు, కొంచెం ఊరికే అలా అనాలి అంతే. గట్టిగా అదం పెట్టి రుద్దకూడదు అనమాట. ఈ దోశలు వేసేటప్పుడు చిన్నగా వేసుకుంటేనే చాలా బాగుంటాయి. సాఫ్ట్గా స్పాంజ్ దోశలు అని చెప్పాను కదా, మూత పెట్టేసి ఒక సైడు కాల్చుకోవాలి. కాసేపు అయ్యాక మనము మూత తీసేసి తిప్పుకోవాలి. వీటిని హైలో పెట్టి కాలవద్దండి, లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. భలే రుచిగా ఉంటాయి. చూడండి, ఇలాంటి కలరే వస్తాయి. ఎందుకంటే మనం మినపప్పు వేయం కదా, అటుకులు బియ్యంతో తయారు చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటాయి. మనము మంచి మజ్జిగ చిలికి వేసాం కాబట్టి ముట్టుకుంటేనే ఆ సాఫ్ట్ తనం తెలుస్తుందన్నమాట. మనకు వేసిన తర్వాత కాసేపు ఆగి దోశకి హోల్స్ వస్తాయి, ఆ టైంలో నూనె వేసి కాల్చండి, బాగుంటుంది. ఆ తర్వాత నెయ్యి వేసి కూడా కాల్చుకుంటే మరింత టేస్టీగా ఉంటాయి. పిల్లలకి అలా నెయ్యి వేసి దోశ చేసి ఇవ్వండి, చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేట్టుగా ఉంటాయి స్పాంజ్ దోశలు. ఈ దోశలు చల్లారిన తర్వాత కూడా బాగుంటాయండి, కాకపోతే చిన్నగా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనిపిస్తుంది, బాగా పొంగినట్టుగా ఉంటాయి. ఈరోజు నేను ఉడిపి స్టైల్ స్పాంజ్ దోశలు చేసి చూపించాను. వేడివేడిగా ఇలా తింటే సూపర్గా ఉంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.